లూకా సువార్త 23వ అధ్యాయం. ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు పేరిట మీ అందరికీ శుభములు కలుగును గాక. ప్రభు సన్నిధికి వచ్చిన మీ అందరికీ ప్రభు యొక్క ఆశీర్వాదములు కలుగును గాక. ఎల్లుండి ధ్యాన కూడికలలో ఈ రోజున మనం పరిశుద్ధాత్ముడు ధ్యానాంశంగా మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన మాటలు ఒకసారి 27వ వచనం నుంచి 23వ అధ్యాయం 26 నుంచి ఆయనను గురించి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించింది. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏర్పడుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏర్పడి, ఇదిగో వడ్రాండును తనని గర్భములను పానీయని స్తన్యములను ధన్యులైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడునని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ వెలుగు చెప్పసాగుతున్నారు. వారు వచ్చి మంచిది. సిలువను గూర్చిన వార్త నశించే వారికి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో మాట భక్తుడైన పౌలు గారు రాస్తున్నారు. సిలువను గూర్చిన వార్త నశించే వారికి వెరితనం. చూద్దామా? కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని, రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. చాలా క్రీస్తు సిలువను గూర్చిన వార్త నశించే వారికి వెర్రితనంగా ఉందంట. యేసు ప్రభు వారంటేనే లోకానికి వెర్రితనం. ఆయన ప్రేమన్నా, మనము ఆయనను దేవుడు అంటున్న వాళ్ళకి వెర్రితనంగా ఉంటుంది. అంటే మానవ మనోనేత్రాలకు సాతానుడు గుడ్డితనం కలుగు చేసినందువలన వాళ్ళు సత్యమేంటో అసత్యమేంటో గ్రహించలేకపోతున్నారు. దేవుడెవరో, నిజదేవుడెవరో, దేవుడు కాని వారెవరు వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. వెరితనంగా ఉంటుంది యేసయ్య అంటే. మూడు మేకులతో మేకులు ఊడితే ఆ 3 మేకులు ఊడ తీసుకోలేని ఆయనే దేవుడు అంటున్నాడు ఒక అతను. ఏమంటున్నాడు? 3 మేకులు కొట్టారంట యేసయ్యకి సిలువలో, 2 చేతులలో కాళ్ళ.
ఆ 3 మేకలే ఊడదీసుకోలేని ఆయనేం దేవుడు అంటున్నారు కొంతమంది. అది వెరితనం కదా. బైబిల్ గ్రంథం చదివితే వాళ్ళకి అర్థమవుద్ది. ఆయన మేకులు ఎందుకు ఊడ తీసుకోలేదు అర్థమవుద్ది. ఆయన మేకులు ఊడ తీసుకుంటే మనకు మేకులు కొట్టాల్సి, ఆ చెప్పినోడికి, ఆ ఎగతాళి చేసినోడికి మేకులు కొట్టాల్సి వస్తుంది. అర్థమైందా? వాడు పొందవలసిన శిక్ష, అంటే మనం పొందవలసిన శిక్ష, ఆయన సిలువలో మేకుల చేత కొట్టబడ్డాడు. మనము చేతులతో చేసిన పాపాలకు ఆయన చేతులలో మేకులు. ఈ లోకంలో మనం పాదాలతో నడిచిన మార్గం చెడు మార్గాలు కాబట్టి, చెడు మార్గాల్లో ఈ పాదాలు కాళ్ళు నడిచాయి కాబట్టి, మనం నడిచాం కాబట్టి యేసయ్య కాళ్ళల్లో చేరమే. ప్రక్కల్లో బళ్ళెం కొట్టారు, పొడిచారు ప్రక్కల్లో బళ్ళు. ఎందుకంటారు? మనం చేసిన అతిక్రమాలకు ఆయన ప్రక్కలో బళ్ళెం పొడవబడింది. మన ఆలోచన సరిగా లేవు కాబట్టి ఆయన తలలో ముండ్ల కిరీటం పెట్టబడింది. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఇవన్నీ మనము పొందాలి. మనకు బదులుగా ఆయన అవన్నిటిని పొందాడు కాబట్టి మనకు నోరుంది కదని వాగుతా ఉన్నాం. ఎట్లా పడితే అట్లా ఆయన విడిపించుకోలేకపోయాడని వాగుతాం. ఆ సిలువ వేసిన సమయంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ప్రజలు కూడా, ఈయన అనేకులను విడిపించాడు కానీ, బాగు చేశాడు కానీ తను తాను కాపాడుకోలేకపోయాడు అని నేరారోపణ చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. వెరితనంగా ఉందన్నమాట. బిబ్లికల్ నాలెడ్జ్ అంటే పరిశుద్ధ గ్రంథము దివారాత్రులు ధ్యానిస్తూ ఉంటే, అది చదువుకుంటూ ఉంటే ఆయన ఎందుకు తను తాను రక్షించుకోలేకపోయాడు అనేది అర్థమవుతుంది. దేవుని గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు తెలియనటువంటి వాళ్ళకి వెరితనంగానే ఉంటుంది. యేసుక్రీస్తుని గురించినటువంటి విషయాలు తెలియని వారికి ఎలా ఉంటుందంట? వెరితనంగానే ఉంటుంది. సరే, ఎరగనటువంటి వాళ్ళకి వెరితనం ఎలా ఉంది, కానీ మనకు అంతకంటే ఇంకా మనం నమ్ముకున్నాం, రక్షించబడ్డాం, మనకు మాత్రం లేదా? ఆయనంటే భయం ఉంటే, ఆయనంటే సద్భక్తి ఉంటే క్రమశిక్షణ పాటిస్తాం. దేవునికి స్తోత్రం. మా పాస్టర్ అంటుంది, ఇందాక బండి మీద వస్తుంటే మేము కొంచెం లేటుగా వచ్చాం. నేను ఈరోజు 10 గంటలకి ఆరాధన ప్రారంభిస్తానన్నా. 10:30 మరి 10 గంటలకు మీరు రారలేదు, 12 గంటలకే రావట్లేదు, ఇంక 10 గంటలకి ఏమొస్తారు? చూశాను ఒకసారి, అప్పుడు అంతకుముందు 10 గంటలకు ప్రారంభించి, సరే 10:30కు ఆరాధన ప్రారంభిస్తానని చెప్పాను. నేను అక్కడ బయలుదేరేలకే 10:15 అయింది. నేను అనుకున్నాను 10 గంటలకి ప్రారంభిస్తానన్నమ్మా, లేట్ అయిపోతుంది అంటున్నా. ఆమంటుంది, ఏందో నువ్వు నేర్పుకున్నావులే, ఆ పాస్టర్ గారు చూడు పాటలన్నీ అయిపోయిన తర్వాత వస్తాడు స్టేజ్ మీదకి అంటుందమ్మా. స్తోత్రం చెప్పండి. బాధ అనిపించింది. అంటే పాస్టర్ గారికి ఈ నాలెడ్జ్, మంచి నాలెడ్జ్ ఉంది. మా నవమ్మ అయితే పాస్టర్ గారికి మామూలు నాలెడ్జ్ ఉందా? నవమ్మ అంటుంటది, అబ్బో తెలియదు, చాలా జ్ఞానం, ఇదే నా జ్ఞానం. బాధ అనిపించింది నాకు. సేవకుడు ముందుండాలి దేవుని కంటే. ఆయన టైం ఏ టైం 10 గంటలు అంటే 10:30 అంటే 10 గంటలకే ఉండి ఆ అర్ధగంట దేవుని దగ్గర అయ్యా ప్రజలను నడిపించమని, క్షమించమని ప్రార్థించాలి. అది క్రమశిక్షణ. పాస్టర్ గారు లేటు రావడం వెరితనమా, గొప్పతనమా? వాడికి కూడా వెరితనమే అని అర్థం. వెరితనం అంటే దేవుడు అంటే భయం లేనితనం. అర్థమైందా? పాస్టర్ అయినా, మాస్టర్ అయినా, యాక్టర్ అయినా, విశ్వాసులైనా, అంటే దేవుడు అంటే వెర్రితనంగా ఉందన్నమాట. దేవుని ఆరాధన అన్నా, భక్తి అన్నా, ప్రార్థన అన్నా, మందిరం అన్నా, దేవుడు అన్నా మనకి
రెక్లెస్, కేర్లెస్. అదే సినిమాకి అనుకోండి, 6 గంటల సినిమా అంటే ఈడు 5:30కే క్యూలో ఉంటాడు టికెట్ల కోసం. ఎంత భక్తో, ఎంత విడ్డూరం. మరి మనకు వెరితనంగా లేదా? సిలువ అంటే, దేవుడు అంటే, యేసే అంటే. వాళ్ళు తెలియని వాళ్ళు, గ్రంథము తెలియని వాళ్ళు, దేవుడు తెలియని వాళ్ళు. వాళ్ళకి వెరితనంగా ఉందంటే బిబ్లికల్ నాలెడ్జ్ లేదు, బైబిల్ గ్రంథం నాలెడ్జ్ వాళ్ళకు లేదు. బైబిల్ చదివితే దేవుడు ఎవరో అర్థమవుద్ది, ఆయన యొక్క స్థితిగతులు ఏంటో అర్థమవుద్ది, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అర్థమైంది, ఎందుకోసం సిలువలో చనిపోయాడు అర్థమైంది, ఎందుకు మేకులు ఊడబీకోలేకపోయాడో అర్థమవుద్ది, ఎందుకు తను తాను రక్షించుకోలేకపోయాడో అర్థమవుద్ది లోకస్తులకి. వాళ్ళకి తెలియదు కదా బైబిల్. వాళ్ళు మాట్లాడటంలో సమంజసమే, కానీ మనం ఎలా ఉన్నాం? ఎంత రెక్లెస్, ఎంత భయం. ఎంత నాకు బాధ అనిపించింది. మా పాస్టర్ మా మాట, నేను బండి మీద వస్తే కూడా, అయ్యా క్షమించే, లేటుగా వస్తున్నా అనుకుని ప్రార్థన చేసుకుంటాను. మీరు ఎప్పుడన్నా మీకు ఆ పశ్చాత్తాప మనసన్న కలిగిందంటారా ఇన్నేళ్లలో? ఉండదు. సరే, కాబట్టి సిలువను గుర్చిన క్రీస్తు, సిలువ అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ సిలువలో బలి అయినటువంటి ఆ విషయాన్ని గుర్చిన వార్త, సిలువ వార్త. ఎందుకు ఆయన సిలువలో చనిపోయాడు, ఎందుకు ఆయన సిలువలో మరణించవలసి వచ్చింది, ఎందుకు ఆయన సిలువలో అన్ని వేదనలు అనుభవించాల్సి వచ్చిందంటే, ప్రియులారా, లేఖనం అంటుంది మన కొరకే అంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. యెషయా గ్రంథం చూడండి, యెషయా గ్రంథం 50. నేను క్లుప్తంగానే చెప్తాను, ఈ టైం మించిపోను. అక్కడేమో 1 గంట అవుతుంది 10 నిమిషాలు, ఇక్కడేమో ఇదే కరెక్ట్. ఓకే, సరే, ఒకసారి గమనించండి. యెషయా గ్రంథం 50 తీసారా? యెషయా గ్రంథం ఎవరు తీయలేదా? ఏం తీశారు? యెషయా గ్రంథం తీసారా? చెప్పానా? నేను చెప్పాను, మీరు తీశారు. 53 అంటే మీరు తీస్తారేమో, ఎప్పుడు చదువుతాం కదా అదే గ్రంథం, సిలువను గుర్చినప్పుడు. 53వ అధ్యాయం చదవండి, 5వ వచనం చదువు. 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడును. ఎవరి క్రియలను బట్టి గాయపరచబడ్డాడంట? ఎవరి క్రియలు? రాని ఎవరి క్రియలు? మన క్రియలను బట్టి. ఏంటి మన క్రియలు? మంచివా చెడ్డవా? మంచివైతే ఆయన ఎందుకు చంపుతారు? మన క్రియలు చెడ్డ క్రియలు, మన అతిక్రమ క్రియలు. అతిక్రమం అంటే క్రమము లేని క్రియలు. ఆయన తప్ప మరొకడు దేవుడు లేడు అని అంటే అది క్రమం. వీళ్ళు ఏం చేస్తున్నారు? అతిక్రమం చేస్తున్నారు. విగ్రహాన్ని చేసుకొని, బొమ్మను చేసుకొని, దూడను చేసుకొని క్రమాన్ని అతిక్రమించారు. వాటిని అతిక్రమ క్రియలు అంటారు. అంటే క్రమము కాని క్రియని అతిక్రమము అంటారు. అతిక్రమ క్రియలను బట్టి మనం చేసినటువంటి అతిక్రమ క్రియలు, ఆదాము మొదలుకొని ఆయన చేసిన, ఆదాము మొదలుకొని అవ్వ, ఆదాము, అక్కడ నుంచి ఈ లాస్ట్ మినిట్ వరకు ఉన్నటువంటి ఆ భూమి అంతమయ్యేటప్పుడు పుట్టిన బిడ్డ వరకు కూడా ఆ క్రియలను బట్టి, అతిక్రమ క్రియలను బట్టి అంట ఆయన గాయపరచబడింది. దేవునికి స్తోత్రం. ఎందుకు దెబ్బలు తిన్నాడు ఆయన? 39 కొరడా దెబ్బలు తిన్నాడు. ఆయన ఏ పాపము చేయలా. చేసింది ఎవరు? మనమే పాపులమై ఉండగా ఆయన మన కోసం యుక్త కాలమున బలియాగమయ్యాడు. స్తోత్రం చెప్పండి.
ఈ అధ్యాయం అలా పట్టుకొని ఉంచండి, ఒక పేపర్ పెట్టుకొని. రోమా పత్రికలో మీరు ఒకసారి చూడండి, మనం ఎలాంటి వారు అక్కడ. ఈ నుండి నేను పైకి ఎక్కలేదమ్మా ఇవాళ.